అడ్డగిడ్డంగా ఉంటే తుగలక్ పరిపాలన అవుతుంది. కాబట్టి ఒక శాశ్వతమైన పరిపాలన కొనసాగాలి. విధానాలు మారచ్చు, నిర్ణయాలు మారచ్చు, కానీ మౌలికంగా పరిపాలన తీరు మారదు. మూడోది చట్టబద్ధ పాలన. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. చట్టాన్ని దాటి ఎవరు చట్టానికి అతిథులు కాకూడదు. చట్టం అందరికంటే ఉన్నతంగా ఉండాలి. నాలుగోది ఈ జాతీయ స్థాయి రాష్ట్రం, మనకి ఫెడరల్ వ్యవస్థ. అటు జాతి ఐక్యతను కాపాడాలి, దేశం మొత్తంలో కూడా కొన్ని విధానాల అమల్లో మనకి క్లారిటీ ఉండాలి. అదే సమయంలో రాష్ట్రం ఉనికిని, రాష్ట్రం ప్రతిపత్తి కాపాడాలి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అలాంటి సర్వీస్ ఏర్పాటు చేశాం. దురదృష్టం ఏమైందంటే కాలక్రమేణా రాజును మించిన రాజభక్తి పెరిగిపోయింది. ఎందుకని? మీరు సమర్థులైనా నిజాయితీ పరులైనా కాకుండా ప్రజలకి మంచి చేసినా చేయకున్నా ప్రమోషన్లు టైం బౌండ్గా గ్యారంటీ. కానీ పదవులు ఏమొస్తాయని చెప్పన్నది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సొంత విషయం. నచ్చితే ఆయన మంచి పదవి ఇస్తాడు. మంచి పదవి అంటే వీళ్ళ ఉద్దేశంలో రెండు రకాలు. ఒకటి నిజంగా బాగా పనిచేసే ఛాలెంజింగ్ పదవి, రెండోది బాగా అనుభవించే పదవి, సకల సౌకర్యాలు, మూడోది బాగా తినడానికి అవకాశం ఉండదు. సమర్థులు నిజాయితీ పరులేమో మంచి పని చేయాలని కోరుకుంటారు, ఛాలెంజింగ్ టాస్క్ కావాలని చెప్పని. దోషాన్ని దోచుకునే వాళ్ళు విలాసాలు అనుభవించాలని చెప్పని డబ్బులు తినడానికి కావాల్సిన పదవులు కావాలని కోరుకుంటారు. ఎలాంటి పదవులైనా కూడా ఏమైంది, మంది ఎక్కువైనారు, కీలకమైన పదవులు తక్కువైనాయి. దాంతో ఇష్టం వచ్చిన వాడికి ఇష్టం వచ్చిన వాడికి పదవులు ఇచ్చే అవకాశం వచ్చింది. నాకు ప్రస్తుతం ప్రభుత్వంలో తెలుసు, ప్రతి ప్రభుత్వంలో ఉంది, ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు. ఇప్పుడు కొంచెం మరి అడ్డగోలుగా ఉండొచ్చు. నేను చెప్తాను, నేను పూర్తి చేయనండి. నిజాయితీకి మారుపేరని వాళ్ళు, సమర్థంగా పనిచేసిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళని కేవలం మాట వింటం లేదనో, లేకపోతే అవినీతిలో వాళ్ళు భాగస్వాములు కావటం లేదు, మాకు తిని మాకు పెట్టట్లేదని చెప్పనో చాలా అవమానకరంగా దూరం చేసిన సందర్భాలు. వారిలో కొందరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, రాజశేఖర రెడ్డి గారు చాలా అనుచేటులుగా, చాలా దగ్గరగా సన్నిహితంగా పనిచేసిన వాళ్ళు, మంచి పేరు తెచ్చుకున్నవాళ్ళు. కానీ వాళ్ళు రాజకీయంగానూ కులం మతం పరంగానూ మీకు దూరమైన వాళ్ళు కూడా కాదు. ఆ రకంగా ఆలోచించకూడదు. అలా ఆలోచించినా కూడా అది కూడా కాదు. అంటే వికృతమైన స్వభావం వచ్చింది. నాకు అంతా అనవసరం, నువ్వు ఎలాంటి వాడు నాకు అనవసరం, నీ చరిత్ర నాకు అనవసరం, నువ్వేం పని చేస్తావు నాకు అనవసరం, నిజాయితీ అనవసరం, సామర్థ్యం అనవసరం, నా మాట నోరు మూసుకుని వింటావా లేదా, నాకు డబ్బులు సంపాదించి పెడతావా లేదా, ఇది తప్ప ఇంకోటి లేని పరిపాలన వచ్చినప్పుడు రాజును మించిన రాజభక్తి కొందరు అధికారులు వస్తుంది. ఎందుకంటే అధికారులు కూడా మనుషులే. సెలక్షన్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. పెద్ద పోటీ, జాతీయ స్థాయిలో ముఖ్యంగా సెలక్షన్కి బ్రహ్మాండమైన పోటీ ఉన్నది. సమర్థులు నిజాయితీ పరులు, సమర్థులే వస్తున్నారు, తెలుగుగలవాళ్ళు వస్తున్నారు, కష్టపడ్డ వాళ్ళే వస్తున్నారు. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కడూ గొప్ప చేయాలని అనుకుంటాడు బహుశా మనసులోనూ, కనీసం ఆ మాట చెప్తారు మనకి. కానీ కాలక్రమేణా వాళ్ళు చాలా తేలిగ్గా రాజీ పడుతున్నారు, చాలా దురదృష్టకరం. అందుకనే పరిపాలన యంత్రాంగాన్ని ఖచ్చితంగా ఒక ఘాటును పెట్టాలి. సమర్థులు పైకొళ్ళేట్టుగా ఏర్పాట్లు చేయాలి, అసమర్థులు అవినీతి పరులు వాళ్ళని దూరం చేయాలి, పంపించేయాలి. దానికి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి తీసుకోవాలి వ్యవస్థను మార్చడానికి, రాష్ట్రాల్లో మంచి ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పరిపాలనా యంత్రాంగం రాజకీయం కనుక చెడు చేయడంలో కుమ్మక్కైనట్టు దేశానికి చాలా ప్రమాదకరం. రెండు జోడెద్దుల్లాగా మంచి కోసం కలిసి పనిచేస్తే మనకు అంతకంటే సంతోషం కోట్లేదు. కానీ రెండు దేశాన్ని తెగబడి దోచుకోవడం కోసం చెప్పని కలిసి పనిచేస్తే అంతకంటే ప్రమాదం కూడా మరొకట్లేదు.